పర్సనల్ డిస్కషన్స్ అంటే ఏం లేదండి. వాళ్ళు అసలు నాతో మాట్లాడరు. లైక్ ఐ సెడ్ దే కీప్ అవాయిడింగ్ మీ. కానీ ఎనకాల చేసేది మాత్రం చేస్తారు. బికాజ్ 'సూపర్ సింగర్‌లో' కూడా సేమ్ కంటెస్టెంట్ ఉన్నారు నాకు 'సూపర్ సింగర్‌లో' కూడా. అప్పుడు కూడా చాలా సీన్ అయింది. సో, నా మీద ఎందుకో జెలసీ చాలా ఎక్కువ. ఐ డోంట్ నో వై. సో, అవన్నీ పెట్టుకొని ఇక్కడ అలా చేశారు. ప్రాపర్ రీజన్ తెలీదు నన్నెందుకంత హేట్ చేస్తున్నారో, ఎందుకు నా మీద అంత అలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారో తెలీదు. బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. కానీ కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అల్టిమేట్ గోల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పాటలు పాడడం అని అందరూ అనుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క పాట కూడా పాడకుండా హ్మ్. వాళ్ళ ఏదైతే ట్రెడిషనల్ సంగీతాన్ని వాళ్ళు పట్టుకుని ఉన్నారో అక్కడే ఉండి వాళ్ళ మనస్సంతృప్తి కోసం పాడుతూ వాళ్ళ కోసమే ఉన్నవాళ్ళు ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. వీళ్ళని గుర్తించి అవకాశాలు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నారు. ఆర్ట్ అనేది ఎవరి సొంతం కాదు. ఇప్పుడు ఈ రోజున ఓకే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళని ఎలిమినేట్ చేయాలని వాళ్ళు అనుకున్నా అల్టిమేట్గా ఒక రోజు వస్తుంది, అరే ఈ అమ్మాయిని ఆ రోజు అలా అన్నామే, ఇంత బాగా పాడుతుంది, ఒక అవకాశం ఈ అమ్మాయికి ఇవ్వాల్సిందే అని అనుకున్న సందర్భాలు డెఫినెట్గా భగవంతుడు నీకు ఇస్తాడు. థ్యాంక్ అప్పటి వరకు నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే డీమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో నీ చేతిలో ఒక మంచి ఆర్ట్ ఉంది, అది ఎవరిని చంపేదు, ఎవరిని హర్ట్ చేయదు, అది మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే గొప్ప ఆర్ట్ నీ చేతిలో ఉన్నప్పుడు దేనికి భయపడాలి?